వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే ప్రతి సర్కిల్లో కూడా జరుగుతున్నది. ప్రతి నలుగురు కలిసిన చోట జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనే దాని పట్ల మరి చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది, బీఆర్ఎస్ గెలుస్తుందని మరికొంతమంది, కాదు ఈ రెండు పార్టీలు కాదు బీజేపీ ఈసారి పక్కా విన్ అవుతుందని ఇలా ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఇక బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే దీంట్లో విన్నింగ్ అవకాశాలు ఎవరికి ఉన్నాయనే అంశంలో మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత, మరి మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత మరి ఆయన స్థానంలో మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు. ఇక లంకల దీపక్ రెడ్డి, ఈయన బీజేపీ పార్టీ అభ్యర్థిగా గతంలోనూ పోటీ చేశాడు 2023 ఎన్నికల్లో. అలాగే ఇప్పుడు కూడా టికెట్ ఆయననే వరించింది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇక దీంట్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి కొంత పార్టీల విషయంలో కావచ్చు, తర్వాత అభ్యర్థుల విషయంలో కావచ్చు, కొంత లోకల్ నాన్ లోకల్ అనే అంశం అయితే ఇక్కడ స్పష్టంగా మనం చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మాగంటి సునీతమ్మ గారి భర్త మాగంటి గోపీనాథ్ ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యంతో ఆకస్మికంగా మరణం చెందిన తర్వాత ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక అయితే ఇప్పుడు కొనసాగుతోంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏముందంటే ఖచ్చితంగా దీంట్లో మరి ఇక ఆ సానుభూతి ఓట్లు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్, తర్వాత 2018లో కావచ్చు, 2023లో కావచ్చు బీఆర్ఎస్ టికెట్తో పోటీ చేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మాగంటి కుటుంబానికి కావచ్చు కొంత సానుభూతి పరులు ఉన్నారు. అదే క్రమంలో లీడర్సు, క్యాడరు అంతా కూడా ఉంది. సో బీఆర్ఎస్ చాలా బలంగా మరి నమ్ముతోంది. సానుభూతి ఓట్లు వర్కౌట్ అవుతున్నాయి. అదే క్రమంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మరి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందని చెప్పి మరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక మరి లంకల దీపక్ రెడ్డి గతంలో 2023లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో దీని 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మరొకసారి కూడా జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ ఆయననే వరించింది. సో ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పాలనపై కావచ్చు, ఇప్పుడు 22 నెలలుగా కూడా కాంగ్రెస్ పాలనపై కావచ్చు, మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. ఈ 2 పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. సో ఖచ్చితంగా బీజేపీకి ఈసారి అవకాశం వస్తుందని చెప్పి లంకల దీపక్ రెడ్డి కావచ్చు, తర్వాత బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, తర్వాత బండి సంజయ్, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో మేమే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మరి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మరి నామినేషన్ వేశారు. ఇక ఖచ్చితంగా నేనే స్థానికుని, సో నాకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి నవీన్ యాదవ్ కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో మరి ఇక ఎంఐఎం సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్కే తన మద్దతు అని ప్రకటించడం కావచ్చు. సో గతంలో 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు సంబంధించి మరి నువ్వు అభివృద్ధి చేయాలి, నీపైనే అందరి దృష్టి ఉందని చెప్పి అసదుద్దీన్ మరి నవీన్ యాదవ్కి చెప్పడమే కాకుండా నవీన్ యాదవ్కు సంబంధించి గెలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ నుంచి ఎందుకని నవీన్ యాదవ్కు బలపరుస్తున్నారంటే గతంలో నవీన్ యాదవ్ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదే అంశంలో ఈ ముగ్గురు అభ్యర్థులు అంటే బీఆర్ఎస్, అలాగే బీజేపీ, కాంగ్రెస్ ఈ ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో అయినప్పటికీ కూడా గెలుపు అవకాశాలు ఎవరిని వరిస్తాయనే దాంట్లో మాత్రం ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంలో ఇక బీఆర్ఎస్కు సంబంధించి సునీతమ్మ గారికి ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్కు సంబంధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అదే క్రమంలో మరి ఇక ఖచ్చితంగా ఈ యొక్క సిట్టింగ్ సీటును మేము కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అదే క్రమంలో ప్రచారం కూడా కొనసాగుతుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత
లీడర్ కావచ్చు, క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్లోనే మోహరించారు. మొత్తానికి 7 డివిజన్లలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తరించి ఉంది. సో ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి కూడా మరి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి అయితే ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆ క్రమంలో వాళ్ళంతా కూడా మరి ప్రచారం కొనసాగుతుంది. ప్రచార హోర్ అయితే జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మరి నాయకులతో కావచ్చు, మరి పొలిటీషియన్స్తో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, అందరూ లీడర్ క్యాడర్ అంతా కూడా ఇక్కడే మోహరించారు. ఇదే క్రమంలో బీజేపీ పార్టీ కూడా ప్రతి ఎన్నికల్లో ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా నియోజకవర్గంలో మరి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించేందుకు కూడా ఎక్కడికెక్కడ ప్రచారం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కూడా మరి ప్రజల ముందుంచే కార్యక్రమం చేపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ మరి మా పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పక్కా విజయం సాధిస్తానని చెప్తున్నాడు. అదే క్రమంలో మరి సుమారు 3,99,000 పైచీలకు ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 30% ఎంఐఎంకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఇక అదే క్రమంలో నవీన్ యాదవ్కు ఎంఐఎం పార్టీ మద్దతు కూడా ఉండడంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత మరి ఎంఐఎం మద్దతు కూడా ఉన్న నేపథ్యంలో సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 30% ముస్లిం ఓటర్లు ఉన్నారు. సో దీంతో అసదుద్దీన్ కూడా మరి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన తర్వాత ఎంఐఎం ఓట్లన్నీ కూడా గంపగుత్తగా మరి కాంగ్రెస్ ఖాతాలో పడతాయా? అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ చేసి రేషన్ కార్డులు కావచ్చు, అదే క్రమంలో సన్నబియ్యం కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించిన అంశంలో జూబ్లీహిల్స్లో ఇప్పటికే మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సో ఈ అంశాలన్నిని కూడా తోడైతే కనుక ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపొందే అవకాశం ఉంటుంది. కానీ నవీన్ యాదవ్కు మరి ఇంకొక అగ్ని పరీక్ష కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం నవీన్ యాదవ్కే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదొక అగ్ని పరీక్ష లాగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 నెలలుగా కూడా జరుగుతున్న రెండవ ఉప ఎన్నిక. సో దీంట్లో ఈ రెండవ ఉప ఎన్నికలో మొట్టమొదటిది కంటోన్మెంట్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీ గణేష్ గెలుపొందారు. సో అదే క్రమంలో ఈసారి కూడా ఈ ఉప ఎన్నికలో మేమే గెలుస్తామని మరి కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ కూడా 23 నెలల కాంగ్రెస్ పాలన పట్ల కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారనే అనుమానం కూడా కాంగ్రెస్ను వెంటాడుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ, 2 పార్టీలు కూడా కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల్లో మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు, 417 మరి హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేస్తారా, లేకుంటే 4 కోట్ల మంది ప్రజలు, సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి తీర్పు వెలువరుస్తారని చెప్పే ఆసక్తి అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఫైనల్గా మరి 2 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. సో ఈ 2 పార్టీల మధ్య నిజంగా బీజేపీ చెప్తున్నట్టుగా మరి ఇటు బీఆర్ఎస్ పై కావచ్చు, అటు కాంగ్రెస్ పై కావచ్చు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇది బీజేపీకి లాభించే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం మాత్రం ఇటు మాగంటి సునీత అలాగే అటు నవీన్ యాదవ్ మధ్య పోటీ ఉంటుందని మరికొన్ని వర్గాలు కూడా మరి ఈ అంశంలో ఖరాఖండిగా చెప్తున్నారు. సో మొత్తానికి ఇరువురి మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో మరి సానుభూతికి సంబంధించిన అంశంలో మాగంటి సునీత గారు గెలుస్తారా, లేకుంటే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉండబోయే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుస్తాడా అనే దాంట్లో కూడా మరి ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే ఇద్దరి మధ్య పోటీ ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశం కావచ్చు, అదే క్రమంలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, సో ఇలాంటి అంశాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ 2 పార్టీలలో మరి కాంగ్రెస్ కొంత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అదే క్రమంలో సానుభూతి కనుక వర్కౌట్ అయితే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు మరి గెలిచే అవకాశాలు ఉంటాయి కనుక సో వీళ్ళిద్దరిపై కూడా మరి నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లపై వ్యతిరేకత ఉంటే బీజేపీకి అనుకూలించే అవకాశం ఉంటుంది. కానీ చాలా రేర్గా మాత్రమే మరి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత ఉందా అనే అంశంలో మాత్రం ఇక కొంత అనుమానం అయితే కలుగుతోంది. సో నిజంగానే బీజేపీ వాదన కరెక్ట్ అయితే బీజేపీ గెలిస్తే కనుక
మరి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ను కేవలం జూబ్లీహిల్స్లోనే కాదు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో మరిగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుంది. సో ఈ ప్రభావం 3 పార్టీలపై ఉంటుంది కనుక సో లైఫ్ అండ్ డెత్ సమస్యగా దీన్ని మనం చూడొచ్చు. సో ఈ లైఫ్ అండ్ డెత్ సమస్యగా మనం చూస్తున్న క్రమంలో మరి ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ అంశం అయితే 3 పార్టీలను కూడా వెంటాడుతోంది. అయితే దీంట్లో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, సో దీంట్లో ఈ 2 పార్టీలనే బాధ్యుల్ని చేస్తూ బీఆర్ఎస్ తమ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అదే క్రమంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చింది. సో హైడ్రాతో మరి పేదల ఇల్లు కూలగొడుతున్నారనే ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యంలో సో 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఎప్పుడు కూడా అనుకూలంగా ఉందని బీజేపీ చెప్తోంది, బీఆర్ఎస్ చెప్తోంది, అదే క్రమంలో కాంగ్రెస్ కూడా చెప్తోంది. కానీ 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో ఉంది కనుక సో ఈ 2 పార్టీలు కూడా బీసీల విషయంలో రిజర్వేషన్స్ అంశము తేలకపోయేసరికి కొంత ఈ 2 పార్టీలకు ఇప్పుడున్న రానున్న ఎన్నికల్లో ప్రతికూలంగా మారే పరిస్థితి ఉంది కనుక సో బీసీల రిజర్వేషన్ అంశం కూడా ఇప్పుడు ఒక డిసైడ్ ఫ్యాక్టర్గా మారింది కనుక కొన్ని వర్గాలకు సంబంధించిన మరి ఓటర్లను ప్రభావం చేసే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా బీసీ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కనుక మరి ఈ అంశంలో మరి ఓటేస్తే కనుక బీజేపీ కాంగ్రెస్లకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, సో ఈ 2 పార్టీల మధ్య బీసీల 42% రిజర్వేషన్ల అంశం ముడిపడి ఉంది కనుక సో దీంట్లో ఈ పార్టీలకు కొంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో మరి చాలామంది నిరుద్యోగులు కావచ్చు, RRRకు సంబంధించిన రైతులు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో సో మరి రైతుల నుంచి కావచ్చు, తర్వాత మరి నిరుద్యోగుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరికొంత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే సుమారు 250 మంది పైగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు వేయడం మనం చూడవచ్చు. సో మొత్తానికి నామినేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది వాళ్ళు బాహటంగా కావచ్చు, తర్వాత ప్రభుత్వానికి తెలిసేలాగా వాళ్ళు ఈ యొక్క ఎన్నికల్లో నామినేషన్ వేయడం కావచ్చు, ఇట్లాంటి పరిణామాలు కూడా ప్రభుత్వానికి కొంత ప్రతికూలంగా మారే నేపథ్యంలో మరిక ఎంతమంది ఖచ్చితంగా బరిలో నెరుస్తారు, సో ఎంతమంది తమ నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారు అనే దాని పట్ల కూడా మరొక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సో ఎంతమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ ముగ్గురు మధ్య బలమైన పోటీ ఉంటుంది, తీవ్రమైన పోటీ ఉంటుంది కనుక ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు మాత్రమే విజేత అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఫైనల్గా ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి సునీత గారు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, సో వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది కనుక వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.